చేతిలో అధికారం ఉంటే తాము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందని టీడీపీ పరివారం చాలా గట్టిగా అనుకుంటున్నట్లు ఉంది. సకలం తమ గుప్పెట్లోనే ఉండాలనుకుంటున్న పచ్చనేతలు చికెన్ దుకాణదారులను ఫ్రై చేసుకుని తింటున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చికెన్ దుకాణదారులంతా తన దగ్గరే కోళ్లు కొనాలంటూ టీడీపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు హుకుం జారీ చేశారు. తన దగ్గర కొనకపోతే దుకాణాలు మూసేస్తానని బెదిరిస్తున్నారు. ఆమె వేధింపులు భరించలేక దుకాణదారులు తమ షాపులను బంద్ పెట్టుకున్నారు. బలవంతపు వసూళ్లకు అక్రమాదాయాలకు టీడీపీ నేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరురాలు అయిన ఓ మహిళ చికెన్ దుకాణదారులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. చికెన్ షాపుల వారందరూ తమ దగ్గరే కోళ్లు కొనుక్కోవాలని రమిజా అనే టీడీపీ మహిళా కార్యకర్త ఆర్డర్ వేసేశారు. అంతేకాదు, దుకాణదారులు అమ్మిన మాంసంలో కిలోకు 20 రూపాయల చొప్పున తనకు కమిషన్ చెల్లించాలని ఆదేశించారు. ఈ దందా తమకు గిట్టుబాటు కాదని అభ్యంతరం చెప్పిన వారిని ఆమె బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు తోక జాడిస్తే మీ దుకాణాలను అధికారులతో చెప్పించి మూసివేయిస్తానని రమిజా హెచ్చరించారని దుకాణదారులు ఆరోపిస్తున్నారు. ఆర్లగడ్డలో ఉండే ఒక సద్దాం కాలనీ చెందిన మహిళ సార్, ఆమెకు అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్నాయి. చాకలవారికి రోజు కారు వేసుకొని ఒక బండి వేసుకొని వస్తుంది మా ఊరికి. ఖచ్చితంగా మీరు కోర్లు తీసుకోవాల్సిందే. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కావాలంటే. ఈఓ సార్తో మా చాలా మందికి లైసెన్స్ లేవు సార్. లైసెన్స్ లేవు కాబట్టి ఈఓ సార్తో మీ అందరికీ నోటీసులు ఇచ్చి అంగళ్ళు మూపిస్తాం. మేము ఈఓ సార్ దగ్గరికి పోతే సారు లైసెన్సులు కొన్ని రోజుల తర్వాత ఆగండి, ఇప్పుడే ఇవ్వండి మీకు అని చెప్తున్నారు ఆ సారు. ఇప్పుడు ఏం చేయాలో మేము ఇప్పుడు మా అంగళ్ళన్నీ కూడా మూసుకున్నాము. మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఉన్నప్పటి మేము ఏం చేయాలా? మేము వేరే ఏ పని చేసుకుని బతకాలో చెప్పండి సార్ మీరు. భూమా అఖిలప్రియ అండ చూసుకునే రమిజా రెచ్చిపోతోందని చికెన్ వ్యాపారులు మండిపడుతున్నారు. దీనిపై జిల్లా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని వారు చెబుతున్నారు. అయితే పాలకపక్షం అండ ఉన్న రమిజాపై చర్యలు ఉంటాయని తాము భ్రమపడ్డం లేదంటున్నారు.